భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ ప్రాంతంలో చినుకు పడితే చాలు ఆ గిరిజన గ్రామస్తులకు వెన్నులో వణుకు మొదలవుతుంది. వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు వైద్యశాలకు వెళ్లాలంటే ట్రాక్టర్పై కానీ డోలీ కట్టి భుజాలపై ఎత్తుకుని బురదలో వెళ్లాల్సిన సిచ్యువేషన్. వర్షాకాలంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారపాక భద్రాచల పట్టణానికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక అనేక అవస్థలు పడుతున్నారు. వర్షాల వల్ల విషజ్వరాలు సంభవించినప్పుడు, పాముకాటు, తేలుకాటుకు గురైనప్పుడు అత్యవసర సమయంలో దవాఖానకు వెళ్లాలన్నా ఆ గ్రామానికి సరైన దారి లేదు. ఆటోలు, బైక్స్, అంబులెన్స్ రాకపోకలు ఉండవు. ఆపద సమయంలో భుజాలే మాకు దిక్కు అని వారు వాపోతున్నారు. గతంలో పొరిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలీలో మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్లామని చెప్తున్నారు. తాము జీవించేది మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్యే, అధికారులు తమ సమస్యలపై దృష్టి సారించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనులు.